వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ మలిదశ ఉద్యమం తొలి అమరుడు శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిది. కొనియాడిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. స్వరాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకోవాలి. అమరుల సంస్మరణ దినోత్సవంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పిలుపు. ఎందరో అమరుల బలిదానాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. దశాబ్ది దగా పేరిట రావణుణ్ణి పోలిన 10 తలల కేసీఆర్ దిష్టిబొమ్మ. మక్తల్లో భారీ ప్రదర్శన. అంబేద్కర్ చౌరస్తాలో దగ్ధం. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ మలిదశ ఉద్యమం తొలి అమరుడు శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల ముగింపులో భాగంగా జనగామ జిల్లా దేవురుప్పల మండలం గొల్లపల్లి గ్రామ బస్టాప్ ఆవరణలో కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్నప్పుడు తాను దగ్గర ఉన్నానని, ప్రాణం పోయే ముందు కూడా దయన్న మీరు తెలంగాణ కోసం ఉద్యమించాలి అని అన్నాడని తెలిపారు. ఈ కుటుంబానికి ఎమ్మెల్సీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారిని, నాన్నమ్మ గోవిందమ్మను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్, జడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రామిరెడ్డి, సర్పంచ్ కోనేటి సుభాషిణి నర్సయ్య, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేయదయన్నా అని చెప్పింది. నేను గంట సేపు హాస్పిటల్ కూర్చొని మాట్లాడా. అంటే శ్రీకాంతాచారి మన దగ్గర పుట్టడం ఒక అదృష్టంగా మనం భావించాలి. మన గత ఎన్ని పనులున్నా ఆయన కోసం నేను రావడం జరిగింది. మన శ్రీకాంతాచారి మనవాడు, మన కుటుంబస్తులు. నేను ఆ కుటుంబాన్ని అసుంటి కొడుకును కన్న తండ్రికి తల్లికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళ అమ్మమ్మకు నేను ఒక్కటే నాయనమ్మకు కాలు మొక్కి ఆ శ్రీకాంతాచారిని అసలు మనోడు నీకు దొరకడం అదృష్టం. ఆయన స్ఫూర్తితోటే ఈ రోజు తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఒక పక్క ఉద్యమం చేస్తాడు, శ్రీకాంతాచారి ఉద్యమం లోపల అది ఊపిరి వచ్చింది, దాంతో చేసింది. ఓ పక్క ఆయన అమర్నియా దీక్ష మీద కూర్చున్నాడు, కేసీఆర్ గారు కూర్చున్నాడు, ఆయన సాగు బతుకుల్లో ఉన్నాడు. ఆ మధ్యలో శ్రీకాంతాచారి ఈ బలిదానం చేసుకుంటే ఉద్యమం ఇట్లా లేచింది. అప్పుడు ఇది లేని పరిస్థితులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇక కేసీఆర్ బతకడు, శ్రీకాంతాచారి చనిపోయాడు, కేసీఆర్ పొలవుపితో ఉన్నాడనే భయం కొద్ది ఇచ్చింది తప్ప తెలంగాణ మీద ప్రేమ కాదనేది కూడా ఒకసారి మనం చేసుకోవాలి. నేను ఒకటే శ్రీకాంతాచారి పేరు మీద ఏదన్నా ఒకటి మనం ఇక్కడ దేవుడుపులో కూడా ఏదన్నా ఒకటి ఏర్పాటు చేద్దామని కూడా ఈ సందర్భంగా చెప్తే, ఆయన పేరు మీద ఒకటి చేద్దాం, ఒక ఆడిటోరియం స్పోర్ట్స్ లో ఏదన్నా ఒకటి చేద్దాం. శ్రీకాంతాచారి కుటుంబానికి కూడా కేసీఆర్ గారు ఈ రోజు రేపు మంచి శుభవార్త కూడా ఇవ్వబోతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున గుట్టగలు ధన్యవాదాలు. అదే తిరిగా శ్రీకాంతాచారి గారి తండ్రికి, వాళ్ళ నాయనమ్మకు, అదే తిరిగా మండల పార్టీ నాయకులు దయాకర్ గాని, సుందర్ గాని, మల్లేశం గాని, రమేష్ రెడ్డి, ఇంకా చాలా మంది పెద్ద ఉన్నారు, సోమయ్య గాని, రామ్ సింగ్, ఇంకా చాలా మంది పెద్ద ఉన్నారు. అందరికీ ఇక్కడ ఉద్యమకారులు కూడా ఉన్నారు, మన కడివెంటి సాయిలు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్ద ఉన్నారు, ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. అందరికీ ఉద్యమకారులకు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు వచ్చారు, ఎంపీటీసీలు. స్వరాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమరవీరులు, వారు చేసిన త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అమరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న మంత్రి తెలంగాణ తల్లి విగ్రహం, అమరవీరుల స్మారక స్తూపాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి
నుండి ఉప్పల్ డిపో వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నరసింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దయాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాం. జై తెలంగాణ. నమస్కారం. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈరోజు మన పిర్జాద్గూడ కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున మన మేయర్ గాని, మన అదే మాదిరిగా మన గ్రంథాలయ చైర్మన్ గాని, మన కమిషనర్ గాని, మన జేసీ గారు నరసింహారెడ్డి గాని, కార్పొరేటర్లు గాని, కోఆప్షన్ మెంబర్స్ గాని, స్థానిక అధికారులు గాని, మున్సిపల్ సిబ్బంది గాని అందరం కూడా పొద్దుననే 8 గంటలకు ఈ రోజు ముగింపు సందర్భంగా మనకు ఈ అమరవీరుల స్తూపం ఒకటి, అదే మాదిరిగా తెలంగాణ తల్లి ఒకటి కొత్తగా నిర్మించుకొని ఈ రోజు అమరవీరులకు మరి జోహార్లు మనం అర్పించుకున్నాము. అదే మాదిరిగా తెలంగాణ తల్లి కూడా పూలమాల వేసి మరి మీరు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వాళ్ళకి మనం నమస్కారం పెట్టి వాళ్ళకు పూజలు చేసినాము. ఏది ఏమైనా మన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ దేశమంతా కూడా మంచి పేరు వచ్చింది. అందరం కూడా గత 21 రోజుల సంది కూడా పెద్ద ఎత్తున చెరువుల పండుగ కానీ, పోలీసుల పండుగ కానీ, మహిళల పండుగ కానీ ప్రతి ఒక్కటి కూడా బాగా చేసుకున్నాము. అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, అమరవీరులకు, అమరవీరులకు, అమరవీరులకు అందరికి కూడా ధన్యవాదాలు. ఎందరో అమరుల బలిదానాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గోదావరికని పట్టణ చౌరస్తా వద్ద తెలంగాణ అమరులకు జోహార్లు అర్పించారు. తెలంగాణ అమరుల కుటుంబాలతో కలిసి అమరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిదశ ఉద్యమంలో 300 మంది ప్రాణాలు త్యాగం చేయగా 2001 మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారని గుర్తు చేశారు. అమరులను స్మరించుకుంటూ వారి కుటుంబాలకు తెలంగాణ సర్కార్ చేయూతను అందించిందని అన్నారు. వారి త్యాగాలను ప్రజలు మర్చిపోవద్దని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులకు సన్మానం చేశారు. వీటిని దుర్గం చిన్నమ్మ మల్లేష్ గారి మదర్ బుక్కలు తీసుకుని భార్య తిరుమల గారు సన్మానం స్వీకరిస్తున్నారు. విద్యార్థి అమరవీరులకు, ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, నా తోటి కార్పొరేటర్లకు, వచ్చిన సభ్యులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు మనం ఏ రోజు కూడా మర్చిపోకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి, మనకు కానీ ఈరోజు పథకాలు కానీ అన్ని విధాలుగా వాళ్ళందరికీ అందించడం జరుగుతున్నది. తెలంగాణ వచ్చినాక తెలంగాణకు ఉద్యోగాలనిచ్చి 10 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఒక ఉద్యమ మహానాయకుడు మన కేసీఆర్ గారు మాత్రమే. భారతదేశంలో ఇంతమంది అమరులై ఇంత మహోజ్వలమైనటువంటి ఉద్యమాన్ని నడిపించినటువంటి చరిత్ర ఏ రాష్ట్రంలో లేదు, ఏ ఉద్యమ కార్యాచరణ కూడా లేదు.
కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే ఈ యొక్క మహోజ్వలమైనటువంటి ఉద్యమం నడిచింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేంత వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2001లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజానిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో టీపీసీసీ పిలుపు మేరకు నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దశాబ్ది దాగా పేరుతో ముక్తల్లో కేసీఆర్ దిష్టిబొమ్మను రావణాసుడిలా తయారు చేసి 10 తలలు ఏర్పాటు చేసి ఆ తలలకు ప్రభుత్వ వైఫల్యాలను రాసి భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో దగ్ధం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా వెళ్తూ ప్రభుత్వ హామీలు వైఫల్యాలపై ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. దశాబ్ది దాకా నిరసన కార్యక్రమంలో పీసీసీ అధికారి ప్రతినిధి కేశం నాగరాజు గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బి నరసింహులు, నియోజకవర్గం నాయకుడు అయూబ్ ఖాన్, నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేంత వరకు, దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇచ్చేంత వరకు, పోడు భూములకు పట్టాలు ఇచ్చేంత వరకు, రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసేంత వరకు, ముస్లింలకు 12% రిజర్వ్ ఇచ్చేంత వరకు, గిరిజనులకు 12% రిజర్వ్ ఇచ్చేంత వరకు. హైదరాబాద్లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించేందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో 2000 మంది నాయకులు కార్యకర్తలతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ యూసఫ్గూడ స్టేడియం నుంచి గన్ పార్క్ అమరవీరుల స్తూపం వరకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. गोपाना కూడా వాడాలి. రైట్ 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 దేశానికి సుపరిపాలన అందించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు ఒక్కరోజే 35 లక్షల ఇళ్లకు కాషాయ శ్రేణులు తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఆయన వెంట స్థానిక పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఓకే సార్ మీ మొబైల్ 90904024 మెసేజ్ వచ్చిందా? 9 నెలలు 3 ఏమేమి ఇచ్చిండు చదవాలి మీరు ఖచ్చితంగా. కొంచెం పొంది 902024 మెసేజ్ వచ్చిందా? బ్యాంకు గడప దొక్కడానికి కూడా అర్హులు లేకుండా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు 54 సంవత్సరాలు పాలించిన సందర్భంగా 48.5 కోట్ల మంది ప్రజలు కూడా వాళ్ళకు బ్యాంకు ఖాతాలు లేవు. 49.5 కోట్ల ప్రజలకు జీరో అకౌంట్ పేరు మీద ఖాతా తీస్తే వీళ్ళకి ఆత్మగౌరవం జరిగింది. చాలామంది అప్పుడు ఎందుకు తీస్తున్నారు అని తీసిన తర్వాత వాళ్ళకి తెలుస్తున్న దానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ పెట్టి ఏ అవినీతి కార్యక్రమం లేకుండా వాళ్ళకి 500 వచ్చినా 1000 రూపాయలు వచ్చినా 2000 వచ్చినా కూడా నేరుగా అకౌంట్లోకే జమ అవుతున్నాయి. రైతు సమ్మాన్ నిధి కావచ్చు, అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ కింద అనేక కార్యక్రమాలు కూడా వారికి చేరుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ కూడా మరి బూత్ వైజ్గా ఇంటింటికి వెళ్ళి చెప్పాలనే లక్ష్యంతో ఈరోజు గోదావరికంలో మేము పూజ చేస్తున్నాం. బ్రహ్మాండంగా ప్రజల నుంచి ఆదరణ అవుతున్నది. 10వ తరగతి విద్యార్థి ఉప్పల అమర్నాథ్ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, జస్టిస్ వర్మ సిఫార్సుల ప్రకారం 45 రోజుల్లో నిందితులకు శిక్ష విధించాలని ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి మనోజ్ కుమార్, బి ఆర్య కోరారు. విద్యార్థులు, మహిళల రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అమర్నాథ్ సోదరి చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రత్యేక జీవో జారీ చేయాలని కోరుతూ చెరుకుపల్లిలో అంబేద్కర్ విగ్రహం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ నిరంజన్ ఏఏఎస్ఐకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమర్నాథ్ హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేందుకు, సత్వరం న్యాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ కేసు విచారణ పూర్తి చేసి బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వాలని కోరారు. ఆందోళన కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు చెరుకుపల్లి నాయకుడు కె శరత్ ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. న్యాయం జరగదు. వెంటనే నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. ఈరోజు అమర్నాథ్ అనే విద్యార్థి ఈరోజు భావి పౌరుడిగా ఈరోజు తన కుటుంబానికి రక్షణగా ఉండాల్సినటువంటి వ్యక్తి, ఈరోజు తన కుటుంబానికి ధైర్యంగా ఉండాల్సినటువంటి వ్యక్తిని ఈరోజు దుండగులు చంపేస్తే కేవలం 10 లక్షల రూపాయలతో మేము నష్టపరిహారం చేశాము, సమస్య పరిష్కారమైంది అని ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. మీరు వెంటనే నిందితుల్ని శిక్షించాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని క్రమంలో మరొకసారి ఈ పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఐక్యం చేసి పోరాటాన్ని కొనసాగిస్తాం. న్యాయం జరిగే వరకు కూడా మా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఉప్పాల మాధవి గారు అమర్నాథ్ తల్లి వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబం కన్నా ఒక పెద్ద దిక్కు కోల్పోయింది, వాళ్ళకి రక్షణగా ఉన్నటువంటి అమర్నాథ్ కోల్పోయాడనేటువంటి విధితో వాళ్ళు కుటుంబం బిక్కుబిక్కున బతుకుతూ ఉంది. వాళ్ళ తండ్రి చిన్నప్పుడు చనిపోతే కష్టపడి ఆ పిల్లల్ని కూలీనాలు చేసుకుని చదివించుకుంటున్నటువంటి తల్లికి అండగా లేకుండా ఈరోజు ఆ నిందితులు అతన్ని కక్షగట్టి చంపివేశారు. ఇది చాలా పాశవికమైనటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో జరగకుండా ఉండాలంటే ఆ నిందితులు బయటికి రాకుండా శిక్ష వేస్తేనే ఈ ఘటనలు ఆగుతాయి అనేటువంటి సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు పట్ల సివియర్గా ఉంటూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ నిందితులు బయటికి రాకుండా శిక్ష కఠినంగా వేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ప్రభుత్వం 45 రోజుల్లో శిక్ష వేయకపోతే మా ఆందోళన ఉధృతం చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా దీన్ని మలుస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.
ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని బతికే వారి నుంచి ₹1,00,000 తీసుకొని ఇండ్లు ఇస్తున్నారని తమ నాయకుడు శివన్నపై సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తిపై పలువురు కాంగ్రెస్ నాయకులు కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అసత్య ఆరోపణలు చేసిన వారు దానిని నిరూపించుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహబూబాబాద్ రైల్వే గేట్ సమీపంలోని కొన్నేళ్లుగా ఇండ్లు కట్టుకొని జీవిస్తున్న పేద ప్రజలకు అండగా ఉంటున్న తమ నాయకుడిపై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో సదరు వ్యక్తికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని కాలనీవాసులు లక్ష్మి, కవిత, మమత, కలమ్మ, అనిల్, సురేందర్, స్వప్న, జ్యోతి, సారమ్మ తదితరులు హెచ్చరించారు. ₹1,00,000 ఇచ్చిన అని చెప్పిన వాళ్ళను ₹1,00,000 ఇచ్చిన వాళ్ళను సీనన్నపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళను సీనన్నపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళను సీనన్నపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళను అన్న సీనన్న ₹1,00,000 ఇచ్చిన చెప్పిన నిరూపించకపోతే శిక్షించాలి. నిరూపించకపోతే శిక్షించాలి. నిరూపించకపోతే శిక్షించాలి. నిరూపించకపోతే శిక్షించాలి. నిరూపించకపోతే శిక్షించాలి. నిరూపించకపోతే శిక్షించాలి. మా లీడర్ పై తప్పుడు ప్రయోగం చేసిన వాడిని శిక్షించాలి. మా లీడర్ పై తప్పుడు ప్రయోగం చేసిన వాడిని శిక్షించాలి. వ్యక్తి పొద్దుగాల 7 గంటలకు వచ్చి వాకింగ్ టైంలో వచ్చినట్టు వచ్చి ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకొని పోయి ఏదో మా మీద మా కాలనీ మీద తప్పుడు ప్రచారం చేస్తుండే ఆయన. ఆ వ్యక్తి ఎవరున్నారో మాకు తెలియదు. సడన్గా వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా లీడర్ అనే వ్యక్తి అంటే ఇప్పుడు మా భూకే సీనన్న మాకు అండగా ఉన్నారు ఇన్ని రోజుల నుంచి. ఆయన మీద తప్పుడు ప్రచారం చేసి మేము ₹1,00,000 ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనికి మేము ఎటువంటి ఆయనకి ₹1 కూడా మాకు లేని వల్ల మేము ఇక్కడికి వచ్చి గుడిసెలు వేసుకొని గుట్టల్లో ఉంటున్నాం. ఆయనకి మేము ₹1,00,000 ఏడు నుంచి తెచ్చి ఇవ్వగలం. మా ఇల్లు కట్టుకోవడానికి ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఇంత కట్టుకుంటూ వచ్చి ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాం టోటల్గా. అయితే శ్రీనన్న మీద ₹1,00,000 ఇచ్చినట్టు ఇది కరెక్ట్ కాదు. ఇది తప్పుడు ప్రచారం. దీనికి ఎక్కడి దాకైనా మేము వెళ్తాం. ఆయన నిరూపించాలి. నిరూపించిన తర్వాతనే మేము ఏమన్నా మాట్లాడగలుగుతాం. లేకపోతే మేము తగిన చర్యలు మేము తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఆయన నిరూపించని ఎడల అదండి. మళ్ళీ వచ్చేసి మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమైనా కాళ్ళలో తేలు కుట్టినా పాము కుట్టినా ఏమైనా కూడా హాస్పిటల్కి వెంటనే వచ్చి చూసుకుంటారు. అయితే ఇది ప్రచారం చేసుడు తప్పు. దీని మీద ఎక్కడి వరకు ఎంతవరకైనా పోతాం మేము. వారి మీద కేసు వేస్తాం. అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తాం మేము. ఆయన మాకు సమానం కావాలి. ఎవరైతే ఈ ప్రచారం చేసిరో వాళ్ళు మా ముందుకు రావాలి. వాడు ధైర్యం ఉంటే మా ముంగడికి వచ్చి మాట్లాడాలి. మేము ఇచ్చినట్టు ప్రూవ్ చేయకపోతే ఆయన మీద చీటింగ్ కేసు పెట్టి బనాయించినందుకు ఆయన మీద కేసు చేయడం జరుగుతుంది. మీరు ఇంటింటికి ₹1,00,000 ఇచ్చి అరే ఆయనకి ఇచ్చిండ్రు, మీరు ఎవరికి ఇచ్చారట? సినయ్యకి ఇచ్చారట, లీడర్కి ఇచ్చిండ్రు అని చెప్పారట. చెప్తే మరి మాకు తెలియదు. మీరు ఎవరెవరికి ఇచ్చారో వాడు మాకు గుర్తుగా రావాలి. వాడు మా ఎదురుగా కనపడాలి. మాకే తినడానికి తాకట్లేదు. మాకే రూపాయి బిల్లు లేదు. ₹1,00,000 మేము ఏడ తెచ్చాం. మాకు ఇల్లు కట్టుకోవడానికే కూలినాలు చేసుకుని మాకు ఏమన్నా మేము మడిసి వస్తాను. మా ఆయనకు మేము ₹1,00,000 ఇస్తున్నామని మాకు ఓపెడితో మేము నోరెట్టకొచ్చాం. అబద్ధాలు ఇవన్నీ అబద్ధాలు. వాడు రావాలి, వాడు మాకు దొరకాలి. దొరికితే మాత్రం ఆయన గోషపార్థంతో లేకపోతే షటర్ చేయాలని చేసిపార్థంతో వాళ్ళ మీద అఖండాలు గుర్తియొద్దు. అంతే మా సంగతులు. ఆయన పేరు ఎవరి పేరు ఇక్కడికి వచ్చి ఎవరో మాకు తెలియదు అయ్యా. తెలితే బాగుండు. మరి మేము ఎప్పుడు ఇచ్చినాం, నువ్వు చూసినావా? మేము ఇయ్యంగా మా దగ్గర. నా పేరు సారమ్మయ్య. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాడు? మేము వచ్చా 7-8 సంవత్సరాలు అయితే. 10 సంవత్సరాలు. 9 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయితే. అబద్ధం అయ్యా. ఇయ్యలే ₹1,00,000 ఏమి ఇయ్యలే. మాకు కిరాయిలు కట్టుకోలేక వచ్చి ఇక్కడ పడి ఉంటున్నాం. జాగలు వేసుకొని గుడి చేసుకొని. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ సాధించుకున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అమరవీరులకు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తూ సాగు తాగునీటి రంగాలలో దేశంలోనే ముందుంచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అందుబట్ల అంజిరెడ్డి, ఎంపీటీసీలు కంచం మంజుల, దుబ్బాక స్వేచ్ఛ బాలకృష్ణ, శ్రీనివాస్, పడిగే సవిత ఆంజనేయులు, బైతి నవీన్, మండల కోఆప్షన్ షాదుల్ పాప, ఎంపీడీఓ రమాదేవి, సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆకాంక్ష నెరవేరుతుంది. ఇప్పటికి 25 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం అనేది ప్రపంచంలో ఒక అద్భుతమైన ప్రాజెక్టు. మనం నీళ్లు ఎక్కడనో కింద ఉన్న నీళ్లు 500-600 మీటర్లకు ఎత్తుకు తీసుకొని ఇక్కడ ఉన్న చెర్లను, కుంటలను, గ్రామాలను సస్యశ్యామలం చేసుకుంటున్నాం. ఇలా నీళ్లు ఉంటేనే ఏదైనా ప్రగతి సాధించుకోవచ్చు అని ముఖ్యమంత్రి గారు భావించి మొట్టమొదటిసారిగా తాగునీరు, తర్వాత తాగునీరు కూడా మిషన్ భగీరథతో సాగునీరు, ఇలా రోడ్లే కానీ హైదరాబాద్లో పారిశ్రామికంగా ఇలా అభివృద్ధిలో కానీ ఏ రంగంలో చూసుకున్న వ్యవసాయ రంగం కానీ, విద్యా రంగం కానీ, వైద్య రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సంక్షేమంలో కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం భారతదేశంకు ఒక ఆదర్శమైంది. తెలంగాణ రాష్ట్రం ఇలా ఏదైతే చేస్తుందో అది భారతదేశం, తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తుంది, భారతదేశం కూడా దాన్ని పాటిస్తుంది. అలా చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా మనం అందరం మంచిగా ఉంటేనే పండుగలు చేసుకున్నాం కుటుంబం. ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమాజం పేదలకు ఏం చేశారని ఈ దశాబ్ది ఉత్సవాలు అంటూ మహబూబాబాద్ జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు గుగులోత్ లాలు నాయక్, కురవి మండల ప్రధాన కార్యదర్శి శ్యామల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, జగదీష్ గుగులోత్ బిక్కు నాయక్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. దశాబ్ది ఉత్సవాలను నిరసిస్తూ కురవి జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్ది కాలం అవుతున్నా దళితులకు 3 ఎకరాల భూమి కూడా ఇవ్వలేదని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టలేదని, అమరుల కుటుంబాలకు సాయం లేదని ధ్వజమెత్తారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బోడా శ్రీనివాస్, కురవి మండల నాయకుడు ఎడ్ల వెంకన్న, మహిళా అధ్యక్షురాలు ఉమా తదితరులు పాల్గొన్నారు. మరి పేదవాళ్లకు చెందకుండా ఈ రీతిగా ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాము. దానికి ఆధారంగానే ఈరోజు డోనర్ నియోజకవర్గంలో మా నాయకుడు మాళోతి నెహ్రూ నాయక్ గారి ఆదేశానుసారంగా కురవి మండల ప్రాంతంలో ఈ రీతిగా మేము నిరసన కార్యక్రమం చేశాం. దానికి వ్యతిరేకంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైనా పేదవాళ్ళకు చెందవలసిన ధనాన్ని కానీ, డబ్బుల్ని కానీ పేదవాళ్ళకు చెందాలి కానీ ఏదో ఇదిగా వృధాగా ఖర్చు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. సంవత్సరం ముందుగానే విజయోత్సవాలు చేసుకుంటాను అంటే ఇది దేనికి సంకేతం అనేది కూడా నా ప్రభుత్వం రాదు, రేపు పొద్దున ఇదైపోతా, రేపు పొద్దుగాల నేను గెలవలేను, అందుకే ఒక సంవత్సరం ముందుగానే ఈ ఉత్సవాలు చేసుకొని నేను నా ఇంట్లో నేను పోయి ప్రామాణికలు పనుకుంటా వచ్చేసారి నా ప్రభుత్వం రాదని చెప్పేసి కేసీఆర్ గారు భావించుకున్నట్టు అందుకొరకే ఈ ఉత్సవాలు చేసినారు. ఈ ఉత్సవాలు చేసినందుకు మేము దానికి నిరసనంగా ఈరోజు కురవి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ చేయబోయే కార్యక్రమాలు నిరుద్యోగ వృత్తి కానీ, రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కానీ, గ్యాస్ సిలిండరు రేపు పొద్దున రాబోయే కాలంలో 500 రూపాయలే, నిరుద్యోగ రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు. రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేపు పొద్దున మేము ఇప్పుడు పింఛన్ ఇస్తారు. రేపు పొద్దున వృద్ధులు 2 ఉంటే 5,000 రూపాయలు. రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ స్కీములు ఉన్నాయి. రేపు పొద్దున వచ్చేది మేమే, చేసేది మేమే, ఇచ్చేది మేమే, ఇచ్చింది మేమే, చేసేది కూడా మేమే అని చెప్పేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ మలిదశ ఉద్యమం తొలి అమరుడు శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిది, కొనియాడిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. స్వరాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకోవాలి, అమరుల సంస్మరణ దినోత్సవంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పిలుపు. ఎందరో అమరుల బలిదానాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య.
దశాబ్ది దాగా పేరిట రావణుణ్ణి పోలిన 10 తలల కేసీఆర్ దిష్టిబొమ్మ మక్తల్లో భారీ ప్రదర్శన అంబేద్కర్ చౌరస్తాలో దగ్ధం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.